మనం మాడ్యూల్ 2 చూసుకుంటే ఇంట్రడక్షన్ టు ఎథికల్ హ్యాకింగ్. సో ఈ మాడ్యూల్లో వచ్చేసరికి మనం డెఫినేషన్, పర్పస్, టైప్స్ ఆఫ్ హ్యాకర్స్, లీగల్ అండ్ ఎథికల్ కన్సిడరేషన్స్ అయితే చూస్తాం. సో ఫస్ట్ మన డెఫినేషన్ సంగతి చూస్తుంటే ఫస్ట్ అసలు హ్యాకింగ్ అంటే ఏంటి? సో హ్యాకింగ్ అంటే ఏం లేదు, ఓనర్స్ పర్మిషన్ లేకుండా ఆ ఒక సిస్టంలోకి ఆర్ నెట్వర్క్లోకి యాక్సెస్ అయ్యి ఆ ఒక డేటాని మనం మోడిఫై కానీ డిలీట్ కానీ ఏ యాక్షన్ పర్ఫామ్ చేసినా దాన్ని హ్యాకింగ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మీ యొక్క పీసీని మీ ఫ్రెండ్ గాడు నీ పర్మిషన్ లేకుండా తీసుకున్నాడు. సో దాంట్లో మీ ఇన్స్టా ఐడి కానీ ఆ పాస్వర్డ్స్ కానీ మీ ఇన్స్టా ఐడీస్ని అన్నీ వాడేసుకున్నాడు. సో వాళ్ళ ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడానికి ఆ విధంగా వాడేసుకున్నాడు. సో దాన్నే హ్యాకింగ్ అంటారు. సో మీ యొక్క పర్మిషన్ లేకుండా వాళ్ళు ఆథరైజేషన్ తీసుకోవడాన్ని దాన్ని హ్యాకింగ్ అంటారు. అండ్ ఇక్కడ ఎథికల్ హ్యాకింగ్ చూసుకుంటే ఎథికల్ హ్యాకింగ్ ఇన్వాల్వ్స్ లీగల్లీ అండ్ ఇంటెన్షనల్లీ బ్రేకింగ్ ఇంటూ computers and networks to identify vulnerabilities before malicious hackers exploit them. సో వీళ్ళు ఎథికల్ హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఒక సిస్టమ్ ఆర్ నెట్వర్క్లో వీళ్ళు అటాక్ అయితే చేస్తారు. ముందుగానే ఆర్గనైజేషన్స్ పర్మిషన్ తీసుకొని, ఎందుకోసం అంటే దాంట్లో ఉన్న వల్నరబిలిటీస్ ముందుగానే మెల్షియస్ హ్యాకర్స్ కంటే కూడా వీళ్ళు ముందుగానే ఫైండ్ చేసి దాన్ని వచ్చేసరికి రిపోర్ట్ అయితే పంపిస్తారు ఆ ఒక కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్స్కి. సో వీళ్ళు సేమ్ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ లాగానే అటాక్ చేస్తారు. కాబట్టి వీళ్ళు ఏంటంటే ముందుగానే ఆర్గనైజేషన్స్ దగ్గర నుంచి పర్మిషన్ అయితే తీసుకొని చేస్తారు. అండ్ ఇక్కడ మీరు పర్పస్ చూసుకుంటే ద మెయిన్ గోల్ ఈస్ టు స్ట్రెంథెన్ సైబర్ సెక్యూరిటీ బై ఫైండింగ్ అండ్ ఫిక్సింగ్ వీక్నెస్ ఇన్ సిస్టమ్, ప్రొటెక్టింగ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎన్ష్యూరింగ్ సేఫ్టీ ఫ్రమ్ సైబర్ అటాక్స్. సో వీళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే దాంట్లో వల్నరబిలిటీస్ ఫైండ్ చేసి దాంట్లో ఆ ఒక నెట్వర్క్ ఆర్గనైజేషన్స్లో వీక్నెస్ని ఫైండ్ చేసి అండ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని సెక్యూర్ చేయటం అనమాట. అండ్ ఇక్కడ మనం టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ చూసుకుంటే దీంట్లో మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ అయితే ఉంటారు. సో వాళ్ళని ఎవరు వచ్చేదంటే వైట్ హ్యాట్ హ్యాకర్స్, బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్, గ్రే హ్యాట్ హ్యాకర్స్. సో ఇక్కడ మనం వైట్ హ్యాట్ హ్యాకర్స్ చూసుకుంటే వైట్ హ్యాట్ హ్యాకర్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఎథికల్ హ్యాకర్స్ హూ యూజ్ దేర్ స్కిల్ టు హెల్ప్ ఆర్గనైజేషన్ సెక్యూర్ దేర్ సిస్టమ్, నెట్వర్క్ అండ్ డేటా. సో వైట్ హ్యాట్ హ్యాకర్స్ చెప్పాను కదా ఇందాక డెఫినేషన్లో, ఎథికల్ హ్యాకర్స్. సో ఎవరైతే ముందుగానే ఆర్గనైజేషన్స్ వాళ్ళ యొక్క పర్మిషన్ అవన్నీ తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క స్కిల్ని యూజ్ చేసుకొని ముందుగానే సిస్టమ్స్ ఆర్ నెట్వర్క్ వాళ్ళ డేటా మ్యానిపులేట్ అవ్వకుండా సెక్యూర్ చేస్తారు. అండ్ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ చూసుకుంటే వీళ్ళే అనమాట హ్యాకర్స్. ఇక్కడ మెల్షియస్ హ్యాకర్స్ హూ మ్యానిపులేట్ సిస్టమ్స్ ఇల్లీగలీ ఫర్ పర్సనల్ గెయిన్. వీళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క పర్సనల్ కోసం వాళ్ళ యొక్క అవసరాలకి వీళ్ళు ఏంటంటే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అయితే తీసుకుంటారు. అంటే చెప్పాను కదా మీ ఫ్రెండ్ గాడు మీ ల్యాప్టాప్ని పర్మిషన్ లేకుండా తీసుకున్నాడు. ఎంటర్ అయిపోయాడు, అన్నీ చూసేసాడు, ఏదేదో చేసేసాడు. వాళ్ళనే బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటారు. అండ్ గ్రే హ్యాట్ హ్యాకర్స్ చూసుకుంటే వీళ్ళు ఎలాంటి ఇంటెన్షన్తో చేయరు అనమాట, ఒకరికి హార్మ్ చేద్దాం అలా ఏం లేదు. వీళ్ళు ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఇండివిజువల్ who may break into system without permission but doesn't have malicious intent. వాళ్ళకి ఏంటంటే ఒకరిని హార్మ్ చేద్దామనే ఇంటెన్షన్ అయితే ఉండదు. కాబట్టి వీళ్ళు ఏంటంటే వీళ్ళకి తెలియకుండా వీళ్ళని స్క్రిప్ట్ కిటీస్ అని కూడా అంటారు. వీళ్ళు ఏంటంటే నెట్వర్క్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ మీదే అటాక్ చేస్తారు. ఎలాంటి ఇంటెన్షన్ లేదు, వాళ్ళకి వీళ్ళని డౌన్ చేద్దామని అట్లా. వాళ్ళని గ్రే హ్యాట్ హ్యాకర్స్ అంటారు. అండ్ లీగల్ అండ్ ఎథికల్ కన్సిడరేషన్స్ చూసుకుంటే ఇక్కడ ఎథికల్ హ్యాకింగ్ మస్ట్ కంప్లై విత్ లాస్ అండ్ హ్యావ్ ప్రాపర్ ఆథరైజేషన్ ఫ్రమ్ సిస్టమ్ ఓనర్. ఇక్కడ ఏంటంటే ఎథికల్ హ్యాకర్స్ అనేవాళ్ళు ముందుగానే ప్రాపర్ పర్మిషన్ అయితే ఉండాలి ఆర్గనైజేషన్స్ వాళ్ళ దగ్గర నుంచి అయితే. అండ్ యాక్టింగ్ వితౌట్ కన్సెంట్ కెన్ రిజల్ట్ ఇన్ సెవరల్ లీగల్ కాన్సిక్వెన్సెస్ ఈవెన్ దే హ్యావ్ ఇంటెన్షన్ ఈజ్ గుడ్. వాళ్ళ యొక్క ఇంటెన్షన్ మంచిదైనా సరే నేను దీంట్లో వల్నరబిలిటీస్ ఫైండ్ చేసి దాన్ని రిపోర్ట్ పంపించాలి అనుకున్నా సరే మీరు పర్మిషన్ లేకుండా కనుక మీరు ఆ నెట్వర్క్ మీద అటాక్ చేశారంటే మాత్రం మీరు లీగల్ కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ వాల్ మాడ్యూల్ 2.